అయితే రైలు బండ్లల్లో ప్రయాణం కట్టేటప్పుడు ఫుల్ రష్ ఉన్నదనుకో, కొందరు ఏం చేస్తారు వాళ్ళ మీద బ్యాగులు పెట్టే సీట్లలో కూర్చుంటారు. ఇక కొందరు మీదనే ఆరాంసే వండుకుంటారు అనుకోండి స్టేషన్ వచ్చేదాకా. ఇక రైలు బండి కాబట్టి ఎట్లా అంటే అట్లా నడిచిపోతుంది. కానీ ఈ నడుమ విమానాలు కూడా రైళ్ళు పల్లె వెలుగు బస్సుల లెక్కనే మారిపోతున్నాయా ఏంది అని అనిపిస్తున్నది వల్ల. ఎట్లా అంటారా? అవో మీరే చూడుండ్రి, పరిశాన్ కాకుంటే నన్ను అడుగుండ్రి. చూడుండ్రి మీరు. దిగు సామి దిగు, నెమ్మదిగా కాలు కింద పెట్టినవా, కింద నెత్తి మీద పెట్టగల మంచిగా దించుర్రి. షబాష్. ఇంతకు ఇది రైలు బండో లేకుంటే పెద్ద బస్సు అని అనుకోగల. బస్సులు కాదు, బండ్లు కాదు, విమానం వల్ల. అగో విమానం మీద ఎక్కి కూర్చున్నాడు. కూసునుడు కూడా కాదు, జాక్కున్నాడు అనాలే. అంటే టికెట్ లేకుండా ఎక్కిండు కావచ్చు అని అనుకోకుర్రి. కాదు కాదు, ఈ విమానమే జెర్సేపు పెట్టమటం చేసింది. ఇది స్పానిష్ విమానం అట. మొగుల మీద జెర్సేపు మంచిగానే పోయిందట. కానీ అంతల్ని ఏమైందో ఏం పాడో. బస్సులు కదా అప్పుడప్పుడు ఎత్తేస్తుంటాయి కదా, అగో గట్ల ఎత్తేసుకుంటే ఈ విమానం పోయిందట. ఇక ఇండ్లున్నోళ్ళు గజ్జ గజ్జ వణికిర్రు. కుర్చీలు ఇరిగిపోయినాయి. ప్యాసింజర్లు ఒకరి మీద ఇంకొకరు పడ్డారు. ఇగో ఈయననైతే ఎగిరి మీద ఉన్న సజ్జ మీద పడ్డట. అయినా విమానం ఎంతేసినా గట్లెట్లు ఎగిరి పడతాడు కావచ్చు. నన్ను అడిగితే భయంతో ఈయననే మీదికి రయ్య ఎక్కి కూర్చున్నాడు కావచ్చు. ఇక మొత్తానికి విమానాన్ని ఎట్లనో గట్ల ఎయిర్పోర్ట్ కు తెచ్చిర్రు. ఈ మనిషిని కూడా యోగిట్ల నెమ్మదిగా కిందికి దింపిర్రు. రాను రాను విమానాల కథ కూడా ఎర్ర బస్సుల కథనే అవుతుందిలా. అప్పుడప్పుడు విమానాల దర్వాజాలు తెరుచుకుంటున్నాయి, కిటికీలు ఊసిపోతున్నాయి. ఇగో ఇప్పుడేమో ఈ విమానం మీదనే ఎత్తేసుకుంటా పోయి ఈ మనిషిని మీదికి ఎత్తివాడేసింది.